సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. మా నాన్న ఇల్లు అది, నాదెట్టయిద్ది? నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ. వేర్ ఈజ్ మై హౌస్, వేర్ మై. జయ శ్రీరామ్. నేను మౌనికా సుంకర. సొంత కులం ఉండదు తెలుసా ఆడపిల్లలకి. ఉంటే తండ్రి కులం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే లేదా భర్త కులం ఉంటుంది. ఇప్పుడు మా నాన్న రవీందర్రావు సుంకర కాపు కులం, మా ఆయన స్వామిరెడ్డి గడ్డం రెడ్డి కులం. వేర్ ఈజ్ మై కులం? నా కులపేంటి? పార్ట్ 2. సొంత ఇంటి పేరు ఉండదు తెలుసా ఆడపిల్లలకి. ఉంటే నాన్న ఇంటి పేరు ఉంటుంది లేదా మొగుడింటి పేరు ఉంటుంది. వేర్ ఈజ్ మై ఇంటి పేరు? సుంకర మా నాన్న ఇంటి పేరు, రెడ్డి మా ఆయన ఇంటి పేరు. వేర్ ఈజ్ మై ఇంటి పేరు? ఇదే బ్యాచ్ రేపు ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ విషయానికి వచ్చేసరికి పెళ్లిలో పెట్టిన కట్న కానుకల్ని పక్కన పెడితేస్తారు, పెళ్లికైన ఖర్చుల్ని పక్కన పెట్టేస్తారు. ఆస్తిలో అన్నదమ్ములతో సమానంగా నాకు ఆస్తి హక్కు కావాలని చెప్పేసి అన్నదమ్ముల మీద ఈక్వల్ రైట్స్ కింద కేసులు వేస్తారు. ఇదే బ్యాచ్ రేపు పిల్లల్ని అనకుండానే భర్తతోని గొడవ పెట్టుకొని భర్తతోని విడాకులు తీసుకొని అలిమోని కావాలా మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి ఆ హక్కుల్ని కూడా యాక్సెస్ చేస్తారు. పోనీ పిల్లలున్న తర్వాత నన్ను కుదురుగుంటారా అంటే భర్తని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటా పిల్లల్ని చూపించి దాని నుంచి పిల్లల ఖర్చులు ఇళ్ళ ఖర్చులు భరించుకుంటూ సెపరేట్ లివింగ్ ఉంటారు. అంటే ఇంటి బాధ్యతలన్నింటినీ తప్పించుకోవచ్చు కదా. కోర్స్ డొమెస్టిక్ వైలెన్స్ అయ్యి భర్త కొట్టడం అదంతా ఎక్సెప్షన్ అనుకోండి, అది వ్యాలిడ్ డైవోర్స్ అలిమోనీ కేసెస్. బ్రిటిష్ 1947లో భారతదేశంలో అంబేద్కర్ గారిని అడిగిందంట, భారతదేశంలో మహిళలు ఓటింగ్ రైట్ అడుగుతలేరు కదా, ఎందుకు మీరు డిఫాల్ట్గా వాళ్ళకి ఇచ్చేసాను అంటే ఆయన చెప్పినట్టు ఇది భారతదేశ సంస్కృతి, ఈ దేశంలో మేము దేశాన్ని భరతమాత అంటాం, సంపదని లక్ష్మి అంటాం, విద్యను సరస్వతి అంటాం, శక్తిని దుర్గా అంటాం అని చెప్పినట్టు. బ్రిటిష్ రాకముందు కూడా యుగ యుగాలుగా ఈ దేశంలో స్త్రీ ఆరాధన అంటే ఫెమినైన్ వర్షిప్ బేసిస్ రిలీజన్ ఏదైనా ఉంటే ప్రపంచంలో అది సనాతన ధర్మం, హిందూయిజం మాత్రమే. ఎట్లనో చెప్పాలా, గాంధార దేశ రాజకుమారి గాంధారి అవుతుంది, అంటే కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు. పాంచాల దేశ రాజకుమారి పాంచాలి అవుతుంది. కోసల దేశ రాజకుమారి కౌసల్యాదేవి, శ్రీరాముడి తల్లి. మిథిలా దేశ రాజకుమారి మైథిలి, అంటే సీతాదేవి. అట్లా ఆ రాజ్యాలలో ఉన్న క్యాపిటల్ సిటీలో వచ్చే రెవెన్యూ ప్రతి సంవత్సరం అమ్మాయి తల్లిగారింటికి వచ్చినప్పుడు ఆమెకు ఆ సంపదనిచ్చి పంపించేటోళ్ళు అనమాట, కట్న కానుకల కింద. ఇదే యథా రాజ తదా ప్రజ. ప్రజలు కూడా పొలాలలో కొంత భాగాన్ని ఆడపిల్లలు తల్లిగారింటికి వచ్చినప్పుడు వాళ్లకు బంగారమో నగలో నట్రో పిల్లలకు నగలు అట్లా చేయించి పెట్టించి మళ్ళీ అత్తగారింటికి దోలేటోళ్ళు. దీన్నే మనము స్త్రీధన్ అంటాం. మరి అంతా ఆడవాళ్ళదే ఉన్నప్పుడు మొత్తం ఆడవాళ్ళ రాజ్యమే అయ్యేది ఉంటే మగవాళ్ళు ఇన్సెక్యూర్గా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యాగబాండ్స్గా తయారవుతారని చెప్పి పిల్లలకు తండ్రి ఇంటి పేరుని ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత గోత్రం మార్చుకొని అత్తగారి గోత్రం అంటే భర్త గోత్రాన్ని కంటిన్యూ చేయడం అనేది మన సంస్కృతి. మనది ఒక సైంటిఫిక్ రిలీజియన్, సైంటిఫిక్ సివిలైజేషన్, ఒక పర్ఫెక్ట్ హైరార్కీలో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తున్న ఒక నాగరికత ఇది. ఇట్లాంటి ఫేక్ ఫెమినిస్ట్ల మాటలు విని మూడుతో కొంచెం బడకున్నా ఇడిసెపెట్టేసి బయట పోయి హాస్టళ్ళల్లో ఉండి బ్రతికితే ఒక్కడితోనే వశపడతలేదు, బయట పోతే ఇంకెంతమంది వెనక పడతారు చెప్పండి. చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే భర్త చెప్పిన మాట వింటలేడు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఐదర్ అడ్జస్ట్ కావాలా లేదా రెగ్యులర్గా అఫర్మేషన్స్ చేసుకోండి, మేనిఫెస్టేషన్స్ చేసుకొని నా భర్త నా మాట వినేలాగా చేసుకోండి అవుతుంది 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 అని మేనిఫెస్ట్ చేసుకోండి, అఫర్మేషన్ చేసుకోండి. కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా వింటారు. అంతేగాని ఇట్లాంటి ఫేక్ ఫెమినిస్ట్ల మాటలు వినేసి రిస్కులు తీసుకోకండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇడిచిపెట్టి వెళ్ళిపోతే రెండో పెళ్లి చేసుకుంటే వాడు కూడా అట్లనే ఉంటాడు, వాడు మంచిగా ఉంటాడని గ్యారంటీ ఏంది? మీరు సింగిల్గా ఉంటాను ఒక పిల్లని పట్టుకొని మీరు పోయి సింగిల్గా ఉంటే బయట అబ్దుల్లాలు అక్కడ ఉన్నారు, వాడు వచ్చి మిస్యూజ్ చేసుకొని పోయిన తర్వాత కొద్ది రోజులు వాడుకొని వదిలేసిన తర్వాత ఇంకా అసహ్యంగా ఇంకా గిల్టీగా అనిపిస్తుంది లైఫ్. బీ కేర్ఫుల్, యూజ్ యువర్ ఫెమినైన్ పవర్. జై హింద్, జై భారత్.